పేరేంటమ్మా నీది? నా పేరు యశ్వంత్ మేడం. యశ్వంత్, ఏ బ్రాంచ్? సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను గోదావరి అండి. ఎప్పటి నుంచి చదువుతున్నారు ఇక్కడ మీరు? నేను సెకండ్ ఇయర్ మేడం ఇప్పుడు. సెకండ్ ఇయర్. మార్వాడి యూనివర్సిటీలో చదువుకోవాలని ఎవరు చెప్పారు మీకు? నేను సుమన్ టీవీ వీడియో చూసి మా మమ్మీ వాళ్ళు చూసారు, నేను కూడా కాదు, వాళ్ళే జాయిన్ చేశారు. ఇంకా వాళ్ళే జాయిన్ చేశారు. నేను ఫస్ట్ అయితే అక్కడే జాయిన్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇంకా దూరంగా వెళ్ళాలని నేను అన్నా, ఇంకా ఇక్కడ జాయిన్ చేశారు. ఇంత పెద్ద కాలేజ్ లో స్టార్టింగ్ లో ఎట్లా ఉండింది అసలు జర్నీ? ఫస్ట్ అయితే నేను ఇంట్రోవర్ట్ మేడం, ఇంత అలా మాట్లాడేవాడిని కూడా కాదు. మాట్లాడుతున్నావుగా ఇప్పుడు ఈ పోను ఇంకా ఇంటరాక్ట్ అవుతున్నాను. మరి నీ మాటలు విని ఇప్పుడు మండపేటలో ఉన్న వాళ్ళు, ఏపీలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి జాయిన్ అవుతారు. మా సైడ్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు మేడం, మాక్సిమం వచ్చారా? ఓకే, నీ లాంగ్వేజ్ చాలా బాగుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. హాయ్ మ్యామ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పూజిత్ కుమార్. పూజిత్ కుమార్, నైస్ నేమ్. వేర్ ఆర్ యు ఫ్రమ్? వైజాగ్. వైజాగ్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను ఇక్కడ 1.5 year అవుతుంది మ్యామ్. సెకండ్ ఇయర్ కంటిన్యూ. ఏ బ్రాంచ్? సిఎస్సి AML. ఓకే, సేమ్ బ్రాంచ్. ఓకే, సో ఎవరు చెప్పారు నీకు ఇక్కడ జాయిన్ అవ్వమని? బేసికల్గా నేను వేరే కాలేజెస్ ఎదుగుతున్నప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ చదివిన సీనియర్స్ కలిసారు మేడం. సీనియర్స్ కలిసి వాళ్ళ పేరెంట్స్తోని వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత దెన్ ఒకసారి ఆన్లైన్లో కొన్ని రివ్యూస్ చూద్దామని నేను ఓపెన్ చేస్తే యూట్యూబ్లో సుమన్ టీవీ నుంచి మిగతా వేరే వేరే టీవీస్ నుంచి ఛానల్స్ నుంచి కూడా నాకు అడ్వైజ్ వచ్చింది. సో నేను అలా మా ఫాదర్ కూడా ఒకసారి చూడు అని అన్నారు. దెన్ ఎంకరేజ్ నేను ఇలాగ వచ్చాను. యాక్చువల్గా నాకు ఇంత దూరంగా వచ్చి జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే హోమ్ టౌన్ వదిలి రావాలంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అలాగా ఒక 6 months అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్, అట్మాస్ఫియర్, పీపుల్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ కావాలంటే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. మీరు కావాలంటే అక్కడ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది. ఇక కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, డిఫరెంట్ క్లబ్స్, రోబోటిక్ క్లబ్స్ అని, NCC యాక్టివిటీస్ అని చాలా ఉంటాయి. మీరు దానికి కావాలంటే వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, మెయిన్గా ఇక్కడ ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది? ఫ్యాకల్టీది బాగుంటుంది మ్యామ్. మీకు కావాలంటే డిఫరెంట్ ఫ్యాకల్టీస్ కూడా ఉంటాయి. తెలుగు వాళ్ళు కూడా ఉంటారు ఫ్యాకల్టీస్లో. వాళ్ళు IIT ప్రొఫెసర్స్ కూడా ఇక్కడ హైర్ చేసుకుంటారు, IIT నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని. మీరు కావాలనుకుంటే మీకు లేట్ నైట్స్లో కానీ ఏమైనా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ యువర్ ఫ్యాకల్టీస్. మరి అంతలా మీకు కాంటాక్ట్ అవ్వాలని లేకపోతే పర్సనల్గా క్యాబిన్ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. క్యాబిన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం పెద్ద సీరియస్ అవ్వరు, మన దగ్గర ఫ్రెండ్లీగానే మూవ్ అవుతాయి. ఈ క్యాబిన్లో కూడా దే విల్ ఎక్స్ప్లెయిన్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సూపర్, చాలా బాగా మాట్లాడుతున్నావు. కాబట్టి ఏంటి, వాట్ ఈస్ యువర్ ఎయిమ్ యాక్చువల్లీ ఫ్యూచర్ లో? ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. సో నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ అయిన తర్వాత ఇంతమందికి జాబ్స్ ఇస్తావా? ఆఫ్ కోర్స్ ఇస్తాను. ఆఫ్ కోర్స్. మార్వాడి కూడా ఎంకరేజ్ చేస్తుంది మళ్ళీ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని. అలాగే మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశారు, స్వచ్ఛ నీర్ అని. అలాగే మేము కూడా కొన్ని ఐడియాస్ ఏవైనా చెప్తే దే విల్ గివ్ ద హెల్పింగ్ అండ్ ప్రొసెస్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. వీ హ్యావ్ ద లైబ్రరీ. ఎప్పుడైనా ఎనీ టైమ్ వీ కెన్ టేక్ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ అండ్ వీ కెన్ రీడ్. ఓకే, సూపర్ నాన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.